నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుణ్ణి కాదు, అర్జునుడిని. నేను రాజస్థాన్లో చదివాను. సో అక్కడ ఆబ్వియస్గా తెలుగు, హిందీ ఈ జోన్ ఆఫ్ ఒక చిన్న కమ్యూనిటీ ఆబ్వియస్గా ఫామ్ అయిపోతుంది కాబట్టి లాంగ్వేజ్ అనే ఓరియంటెడ్ కమ్యూనిటీ. అక్కడ తెలుగు బ్యాచ్ని గుల్ట్ గర్ల్ అనుకుంటుంది, గుల్ట్ బ్యాచ్ అనుకుంటుంది. వీళ్ళందరూ మూకుమ్మడిగా చెప్పిన ఫస్ట్ ఫేవరెట్ హీరో ఎవరు అంటే శ్రీ విష్ణు. నేను ప్రిన్సిపల్ కూతుర్ని. తెలుసు. పాస్ అవుతానంటావా? 100% పాస్ అవుతావా? అందుకే డిసైడ్ అయినాను చదివేద్దామని. మరి చదివేవా? ఏంది చదివేదే, రాత్రి కదా డిసైడ్ అయింది. అయ్యా కొత్త స్టాక్ వచ్చింది. నువ్వు కిరీటం ఇట్లా పెట్టుకుంటువా ఇట్లా పెట్టుకుంటువా? ఇట్లా మధ్యలో పెట్టుకుంటుంది. హిందీ బోలేదా పాపా? ఏడు పాపా క్యా చీటింగ్ చీటింగ్. అలా కొట్టకూడదు పానిక్ అవుతాను నేను. మొదలు ఎవడో ముంచికాయ కొడగా అడవిలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేస్తున్నావా? ఎప్పుడు చేస్తామో తెలియని నీ బొంగులో లైఫ్ లో ఏంట్రా మీ సోదంతా? ఏ బాత్ నిక్లేనా మేరా భాయ్. ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్. ఒక్క 2 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడితే అప్పుడు మనం ఏంటో తెలుస్తుంది. హలో బాలు గారండి, నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరు నువ్వు? ఎర్రిగూరు ఫిలిం చూసినట్టుంది బాబు. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత వెంకటేష్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. విష్ణుకి సూపర్ హిట్ సినిమా, అతని లైఫ్ లో బిగ్గెస్ట్ హిట్ అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ సినిమా ఇది. శ్రీ విష్ణు కమ్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. ఆ శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నిజంగా భయ ఒక ఉన్నదొకటి జిందగీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి ఎంత మెప్పించాడో ఈ సినిమాతో కూడా అంత మెప్పించాడు భయ శ్రీ విష్ణు అన్న. నిజంగా డాక్టర్ క్రిష్ చేస్తాను కానీ మనసులో ఫిష్. నేను ఎక్కువ రవితేజ గారితో రిలేట్ అవుతున్నా విష్ణుని. విష్ణు చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్ గా అంటే యూజువల్లీ కథ వినక్కర్లేదు, బికాస్ విష్ణు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ అలాంటివి. నేను పర్సనల్ గా ఒక ఆడియన్స్ గా నేను శ్రీ విష్ణు ఫ్యాన్. ఇవాళ సబ్జెక్టులు ఎన్నుకుంటున్నటువంటి కెపాసిటీ ఉన్న హీరో అంటే యు ఆర్ గోయింగ్ టు రూల్. ఇవాళ నేను చెప్తాను. అమ్మో పట్టిందండి పోలం దేవి. అల్లుడు గారు మీరు వణుకుతున్నారా? మేము చూసింది చూచినచో మీవి వణుకుతాయి వృషణములు. స్టైల్ మారింది, మా నడక మారింది.